పట్టంచేరు కాన్స్టిట్యున్సీ గురించి డిస్కషన్ వచ్చింది. కాకపోతే నా డివిజన్ గురించి భారతీ నగర్ గురించి మాట్లాడాలంటే మేయర్ గారు, విద్యుత్ నగర్ అనేది ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ 2 హాఫ్స్ చేసి ఇప్పుడు తెల్లాపూర్ లో హాఫ్ వేసిండ్రు, మళ్ళీ భారతీ నగర్ లో హాఫ్ వేసిండ్రు. ముందు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉండే హాఫ్ కాలనీనే 2 గా డివైడ్ చేసిండ్రు. సో దాంతో మాకు చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. విద్యుత్ నగర్ ని మొత్తంగా తెల్లాపూర్ లోనే కలపాలనేది ఒక రిక్వెస్ట్. ఇంకొకటి MIG లో ఉన్న 1800 హౌసెస్ ని షెర్లింగంపల్లి డివిజన్ లో కలిపిండ్రు, భారతీ నగర్ లో ఉన్నవి. కాకపోతే భారతీ నగర్ కి నల్లగండ్ల ఇస్ వెరీ క్లోజర్. సో నల్లగండ్ల డివిజన్ లో కలిపితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే అక్కడ ఉండేదంతా సీనియర్ సిటిజన్స్. షెర్లింగంపల్లి వాళ్ళకి డిస్టెన్స్ వైజ్ కూడా చాలా దూరం అవుతుంది. సో నల్లగండ్ల డివిజన్ లో కలపాలనేది ఇంకో రిక్వెస్ట్. అండ్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలంటే, వెలిమెల అనేది తెల్లాపూర్ లో ఒక విలేజ్ మేయర్ గారు. వెలిమెల మొత్తం వెలిమెల ఉండేది తెల్లాపూర్ మున్సిపాలిటీలో రామచంద్రపూర్ మండల్లో. దాన్ని ఒక్కదాన్ని తీసుకుపోయి పటాన్చెరు మండల్లో ముత్తంగి డివిజన్ లో కలిపిండ్రు. సో అక్కడ నిన్న మేమందరం ఒక 30 to 40 మెంబర్స్ వచ్చి CCP గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వెలిమెల అని మళ్ళీ తెల్లాపూర్ డివిజన్ లోనే పెట్టాలి, ఇక్కడ రామచంద్రపురం మండల్లోనే ఉంచాలి అనేది మాదొక రిక్వెస్ట్ మేయర్ గారు. థ్యాంక్ యూ గారు. శ్రవణ్. చూసారా మేడం? అందరికి నమస్తే. మీరు అవకాశం ఇచ్చేసరికి పాపం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. సరే, మనము ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు, చాలా పాత విషయాలు, అంటే హిస్టారికల్ గా ఏ విధంగా డీలిమిటేషన్స్ జరిగినాయి, ఏ ప్రభుత్వము లేకపోతే ఏ పార్టీ లీడర్లు వాళ్ళ స్టాండ్స్ ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా చాలా మాట్లాడారు, రైట్. కానీ ఈ రోజు నేను డివిజన్ల బౌండరీ గురించి మాట్లాడలేదు మేడం. నేను ఈ మర్జర్ డీలిమిటేషన్స్ గురించి మనం ఇప్పుడు చాలా డిస్కస్ చేసినాం. కానీ ఐ బిలీవ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనము పౌర సేవలు, ప్రజలకు సంబంధించినటువంటి సేవలు మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మర్జర్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి నేను దాని మీదే మాట్లాడతాను. బేసికలీ మేము లీడర్లం, మాస్ లీడర్లం, ఎక్కడైనా సిటీలో నిలబడడానికి సిద్ధంగా ఉంటాం. డీలిమిటేషన్ బౌండరీస్ అనేది హార్డ్లీ మ్యాటర్స్ ఫర్ అస్. కాబట్టి అది పెద్ద విషయం. సరే, దాని అభ్యంతరాలను దృష్టికి తీసుకొస్తాము. కానీ అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నేను దాంట్లో మాట్లాడదలుచుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను మేడం, డీలిమిటేషన్స్ చేశారు. డీలిమిటేషన్స్ చేసేటప్పుడు ఇందాక అన్నట్టుగా ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలి, సభలో ముందే పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ అభిప్రాయము తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం డేటా, ఇప్పుడు మీరు చూస్తే ఒక గెజెట్ పబ్లిష్ చేశారు. ఈ పబ్లిష్ చేసినటువంటి గెజెట్ లో ఏవైతే బౌండరీస్ వర్డ్స్ లో మెన్షన్ చేస్తున్నాయో, ఈ బౌండరీస్ అన్ని కూడా అన్డిఫైన్డ్ బౌండరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో లోవర్ సఫిల్గూడ ట్రాక్ అన్నారు. ఈ లోవర్ సఫిల్గూడ ట్రాక్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇంకోటి ఓల్డ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అన్నారు. ఓల్డ్ మల్కాజ్గిరిలో అసలు రైల్వే స్టేషన్ లేదు మేడం. ఓల్డ్ మల్కాజ్గిరిలో రైల్వే స్టేషనే లేదు. బహుశా అక్కడెక్కడో ఉప్పర్గూడకి ఆ ట్రాక్ పోతుంటే దాన్ని చూసి ఓల్డ్ సఫిల్గూడ రైల్వే ట్రాక్ అన్నట్టున్నారు. సో అన్డిఫైన్డ్ బౌండరీస్ చేయడం వల్ల మీరు గెజెట్ లో ఏవైతే పబ్లిష్ చేశారో ఆ గెజెట్ లో ఆధారం చేసుకొని డివిజన్ బౌండరీస్ ని ఇమాజిన్ చేసుకోవడం టఫ్ గా మారింది. నేను ఆఫ్టర్ గివింగ్ మల్టిపుల్ రీడ్స్ ఇమాజినరీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని చూసిన తర్వాత ఒక ఫేర్ అంచనా వచ్చింది. చివరికి నాకే కాదు, మాకున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను కూడా అడిగాం. అక్కడ అనేక మంది ఆఫీసర్లకు అడిగిన తర్వాత వాళ్ళకు కూడా క్లారిటీ లేకపోయిన తర్వాత ఆఫ్టర్ గివింగ్ మల్టిపుల్ రేట్స్, ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఇమాజినరీ పాయింట్స్, వీ కేమ్ టు సమ్ కంక్లూజన్. సో ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి గెజెట్ ఏవైతే దాంట్లో క్లియర్ గా బౌండరీస్ డిఫైన్ చేయలేదో ఆ గెజెట్ బేస్ చేసుకుని మనం బౌండరీస్ ని ఇమాజిన్ చేయలేం. కాబట్టి మొదటగా మ్యాప్స్ ని పబ్లిష్ చేస్తుంటే బాగుండేది. అదేంతో పెద్ద సీక్రెట్ అన్నట్టుగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతే అమ్మమ్మ ఎంత అంటున్నారంటే మ్యాప్స్ అంటున్నారు. నాకు అర్థం పబ్లిక్ పాలసీ ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం, మన అందరి కోసం, భాగ్యనగరానికి సంబంధించినటువంటి ప్రత్యేక పబ్లిక్ డేటా ఇది మ్యాప్స్ అనేది. దీన్ని పబ్లిష్ చేయడంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మ్యాప్స్ పబ్లిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం 300 వార్డ్స్ చేశారు. 300 వార్డ్స్ లో అసలు ఏ డివిజన్ యొక్క విస్తీర్ణం ఎంత, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు, ఏ డివిజన్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ డివిజన్ లో ఎంత పాపులేషన్ ఉంది, దీన్ని బట్టి చూస్తేనే కదా నాకు రేషనలైజ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పాపులేషన్ 1,5 లక్షలు 4 లక్షలు చెప్పారు. ఇప్పుడు ఎస్టిమేటెడ్ పాపులేషన్ 1.34 అని చెప్పారు. Now hardly the difference is 29 lakhs approximately. 29 లక్షల మందికి 150 డివిజన్లు పెరితే 150 డివిజన్లే 29 లక్షల మందికి పెరిగినాయి అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తున్నాం మనం అర్థం అనమాట. మీరు చూస్తే మల్కాజ్గిరి అసెంబ్లీకి సంబంధించి మీరు మౌలాలి
మోలాలి ప్రాంతము యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఈస్ట్ ఆనంద్బాగ్ ప్రాంతం అలానే ఉంది. నా డివిజన్ ని మాత్రం నిట్టానిలోనే చీల్చేసారు మేడం. అఫ్ కోర్స్ నేను అంత పనిచేసిన వేరే విషయం, కానీ చీల్చేసారు బేసికలీ. ఆ చేసిన తర్వాత ఒక దగ్గర దాదాపు 20,000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది బేసికల్లీ. కానీ నేను ఏమంటున్నా అంటే నేచురల్ బౌండరీస్ కూడా మెన్షన్ చేయలేదు. ఇంతకు ముందు కూడా చేసినప్పుడు సేమ్ డివిజన్స్ ఎక్కడో గ్రేవ్ యార్డ్, రైల్వే ట్రాక్ కలపడం కన్నా నాలా బౌండరీస్ అని మీరే చెప్పారు. నేచురల్ బౌండరీస్ ఆ నాలా బౌండరీగా తీసుకోలే, లేదా సఫిల్గూడ ట్రాక్ కి సంబంధించి నేచురల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బౌండరీస్ గా తీసుకోలే. సో వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ డీలిమిటేషన్? ఇది పబ్లిష్ చేసి ఆ డేటా పబ్లిష్ చేసి ఆ తర్వాత అభ్యంతరాన్ని స్వీకరించుంటే న్యాచురల్ గా ప్రజలు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ ఆలోచించుకున్న తర్వాత దానిపైన అభ్యంతరాలు చెప్పుంటే బాగుండేది బేసికల్. కాబట్టి ఈ డేటా లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేడం ఈ సిజిజి రిపోర్ట్ అన్నారు, మీరు సిజిజి బేస్ చేసుకొని చేశారు. వేర్ ఇస్ ద రిపోర్ట్? ఇప్పుడు ఈ రోజు మనం ఇంత పెద్ద చర్చ జరుపుతున్నాము, ఆ రిపోర్ట్ మరి హౌస్ లో ప్రతి ఒక్కరి దగ్గర పెట్టి ఇదిగో మేము చేసిన స్టడీ ఇది, దీంట్లో ఆ ఫైండింగ్స్ ఇవి, ఇదిగో దీన్ని బేస్ చేసుకొని మనం చేసామని అసలు ఈ రోజు ఆ సభలో ప్రతి ఒక్కరికి ఆ డేటా అందించాల్సింది కదా, మనం అది కూడా అందించలేకపోయాం. కాబట్టి ఆ డేటాను కూడా కనీసము సభ ముగిసే లోపలైన అవకాశం ఉంటే ఇప్పిస్తే బాగుంటుంది. ఫర్దర్ గా కూడా మనం దాన్ని ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ పరిధిలో ఇందాక అన్నట్టుగా మేడం ఇప్పుడు 300 డివిజన్లు చేస్తాం మనం. మీకు నేను ఏమంటున్నా అంటే అవుటర్ పర్ఫిలర్ ఏరియాస్ అంటే ఇప్పుడు వార్డ్ నెంబర్ 1 పక్కన పెట్టుకోండి, వార్డ్ నెంబర్ 1 చెర్లపల్లి లేకపోతే ఏసరావు నగర్ దాటిన తర్వాత మీకు లాంగెస్ట్ ఏరియా అంటే రాంపల్లి, వంపుగూడ, ఫిర్జాదిగూడ, దమ్మాయిగూడ అట్లా చేసుకుంటూ పోతే అనేక రోడ్లు గుంతలమయంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేదు. మనము జిహెచ్ఎంసీలో ఓవర్ ద టైం ఎవాల్వ్ అయినాం. రోడ్స్ ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి ఎస్టాబ్లిష్ అయినాయి ఓవర్ ద టైం. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో అక్కడ చాలా కాలనీస్ లో మీకు పార్కులు లేవు, చాలా కాలనీస్ లో కమ్యూనిటీ హాల్స్ లేవు. అక్కడ ఇంకా గ్రీన్ జోన్ బాగుంది ఫార్చునేట్లీ. ఈ చాలా భూములు కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేనప్పుడు జిహెచ్ఎంసీ స్టాండర్డ్స్ కి ఆ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసే విధంగా ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా? ఇచ్చేసి ఒక దానికి ఏదైనా కమిటీ ఇచ్చి దాన్ని ప్రపోర్షనేట్ గా డెవలప్ చేసిన తర్వాత మీరు విలీనం గురించి మాట్లాడితే బాగుండేది. మరొక విషయం మేడం, ఈ రోజు కనీసం ఔటర్ రింగ్ రోడ్ వరకు పోతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మనం చల్లగాలి పీల్చుకునే అవకాశం ఉంది. నిజంగా కూడా మేము అప్పుడప్పుడు వాకింగ్ పోతాం, ఇక్కడ ఆయత్ నగర్ దగ్గర పోతాం మేడం. ఆయత్ నగర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాకింగ్ చేస్తుంటే కనీసం గ్రీనరీ కనబడుతుంది, చల్లగాలి కనబడుతుంది, బాగుంటుందని. కానీ ఇంత సిటీ విస్తీర్ణమైన తర్వాత అసలు గ్రీన్ జోన్, చల్లని గాలి మనము భవిష్యత్తులో చూడగలమా? ఇది మనం చాలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సింది, మన గుండె మీద చేసుకుని ఆలోచించాలి. కంక్లూడ్ చేయాలి. అయిపోయింది, చేస్తాను మేడం. కాబట్టి నేను ఏమంటున్నాను మేడం, ముఖ్యంగా మేడం జిహెచ్ఎంసీ ఇంత విస్తీర్ణం చేసిన తర్వాత జిహెచ్ఎంసీలో అనేక సంస్థలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండిఏ రోల్ ఏంది మేడం? హెచ్ఎండిఏ వీళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్తూ మన భూములు అమ్ముతున్నారు. మన దగ్గర పార్కులు, ల్యాండ్, మన లేక్స్ ఉంటే ఆ లేక్స్ మీద ఇంత వాళ్ళకి స్థలాలు వేలం వేసి అక్కడ పిల్లలు ఆట వస్తువులు పెట్టుకొని వేలం వేస్తున్నారు. ఏ చెరువుని బాగు చేస్తలే. మరి జిహెచ్ఎంసీని, హైడ్రాని, వాటర్ వర్క్స్ ని ఇలా అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తారు? నేను అదే ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా మేడం. ఏది జరిగినా ప్రభుత్వము ఈ రోజు చాలా క్లియర్ కట్ గా వారి అభిప్రాయం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ప్రజల ముందు పెట్టాలి. ఎన్ని కార్పొరేషన్స్ కింద డివైడ్ చేస్తారు, వారి బౌండరీస్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటిని మెర్జ్ చేస్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో సమగ్రమైనటువంటి ప్రణాళికని ప్రభుత్వం కనుక మనం ముందు పెడితే ఆ తర్వాత దానిపైన మనం చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఆ విధంగా ఆ డేటా పెట్టకుండా చేస్తే దానికి మనం థ్యాంక్ యూ. దూసరి గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ మెంబర్స్ కి, నా తోటి కార్పొరేటర్లకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా 150 డివిజన్లు 300 డివిజన్లు చేసినందుకు సంతోషకరం. మా అంబర్పేట్ నియోజకవర్గంలో 2,60,60,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 డివిజన్లు, మా గోల్నాక డివిజన్, నల్లకుంట డివిజన్, కాచిగూడ డివిజన్, అంబర్పేట్ డివిజన్, బాగంబర్పేట్ డివిజన్, ఇవి 5 కాక ఇప్పుడు కొత్తగా 3 ఏర్పాటు చేశారు. మా గోల్నాక డివిజన్, తులసిరామ్ నగర్ డివిజన్ చేశారు. నల్లకుంట డివిజన్, తిలక్ నగర్ డివిజన్, నల్లకుంట డివిజన్ చేశారు. ఇప్పుడు మా